తెలుపుతూ ఈరోజు మీడియా కాన్ఫరెన్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ శ్యామ్ సుందర్ రాజు గారు వచ్చారు. అదేవిధంగా బంజారా కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవోదయ్ గారు వచ్చారు. ఈరోజు ప్రముఖ డాక్టర్లు ఇద్దరు కూడా నవోదయ కోవిడ్-19 గురించి మీడియాతోటి ఇంటరాక్ట్ అవుతారు. ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి శ్యామ్ సుందర్ రాజు గారు బ్రీఫ్ చేస్తారు. 4 నెలల నుంచి ప్రతి నోట వినబడుతున్న మాట కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ అనేది ఏదైతే ఉందో మొదట 1950 డికేడ్స్ లోపల మొట్టమొదటిసారిగా కనుగొబడింది. దీంట్లో 7 రకాలుగా ఉంటాయి. దాంట్లో 4 రకాల ఆల్ఫా, బీటా, గామా అనే రకాలు ఉంటాయి. దీంట్లో బీటా రకం అనేది జనరల్గా డేంజరస్గా ఉంటుంది. మిగతా 3 రకాలైన కరోనా వైరస్లు ఏవైతే ఉంటాయో 90% పిల్లల్లో, పెద్దల్లో ప్రతి సీజన్లో వచ్చిపోయే కోల్డ్ అనే మామూలుగా కామన్ కోల్డ్ ఏవైతే తయారు చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్. ఈ బీటా వెరైటీకి చెందిన కరోనా వైరస్లు ఈ మధ్యన కాలం లోపల ఒక పాండమిక్గా, అంటే ప్రపంచం మొత్తం పాకుతూ ప్రజల్ని కొంచెం ఆందోళన పరుస్తున్న వైరస్. మొట్టమొదటిగా 2003 లోపల సార్స్గా మొదలయ్యి, దాని తర్వాత 2008 లోపల మర్స్గా ఉండి ఈ మధ్యన వచ్చిన కరోనా కోవిడ్-19 ఏదైతే ఉందో అది ఇదే జాతికి చెందిన వైరస్. అంటే సార్స్ వైరస్తో ఇది 90% జెనెటిక్ మెటీరియల్ని షేర్ చేస్తుంది. మర్స్ కంటే కొంచెం తక్కువగా షేరింగ్ ఉంది. వేరేజ్ సార్స్ వైరస్తో నియర్లీ 80% జెనెటికల్ మెటీరియల్ బిట్వీన్ సార్స్ 2003లో ఏదైతే వచ్చిందో దాంతో 80% జెనెటిక్ మెటీరియల్ దీనికి ఒకటే రకంగా ఉంటుంది. ఈ వైరస్ జనరల్గా బ్యాట్స్ లోపల, లేకపోతే సివియట్ పామ్ సివియట్స్ అనే యానిమల్స్ ఉంటాయి వాటి లోపల, లేకపోయినట్టయితే కొన్ని రకాలైన వేరే యానిమల్స్లో కూడా ఇవి ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ఈ వైరస్ జనరల్గా మనకు పాకకూడదు, జంతువుల్లోనే మాత్రమే జబ్బును కలగజేయాలి. ఒక్కోసారి వాటి జెనెటిక్ మెటీరియల్ ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్ కంపేర్డ్ టు డిఎన్ఏ వైరస్. వైరస్లో 2 రకాలుగా ఉంటాయి, ఆర్ఎన్ఏ వైరస్, డిఎన్ఏ వైరస్ అని చెప్పి. డిఎన్ఏ వైరస్ జనరల్గా అవి స్టేబుల్గా ఉంటాయి. ఆర్ఎన్ఏ వైరస్ ఎప్పుడైతే అది డివైడ్ అవుతున్నప్పుడు, రెప్లికేట్ అవుతున్నప్పుడు దాని కాపీయింగ్, అంటే దాని నెక్స్ట్ వైరస్కి ఇచ్చే జెనెటిక్ మెటీరియల్ ఇచ్చినప్పుడు దానిలో కొంత పొరపాట్లు జరుగుతున్నప్పుడు, ఆ జెనెటిక్ మెటీరియల్ మార్పులు వచ్చినప్పుడు ఈ వైరస్ ఒక్కొక్కసారి జంతువుల నుంచి మనుషుల్లోకి వచ్చే అవకాశాలు అవుతాయి. మనుషుల్లోకి ఎప్పుడైతే వస్తుందో, మనుషుల్లో జనరల్గా 2 రకాలైన రోగనిరోధక శక్తులు ఉంటాయి. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటారు, ఇంకోటి అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు. మన ఒంట్లోకి ఎటువంటి కొత్త పదార్థం వచ్చినా, ఒకసారి మనం రోడ్డు మీద కానీ సమాజంలో కానీ కొత్త మనుషులు వచ్చినట్టయితే ఎట్లా గుర్తుపడతాం? వాళ్ళ కళ్ళు, ముక్కు తీరును బట్టి వీళ్ళు ఇండియన్స్ లా లేరు, చైనీస్లా ఉన్నారు, యూరోపియన్స్లా ఉన్నారని వాళ్ళని ఎట్లయితే గుర్తుపడతామో, మన ఒంట్లోకి ఒక వైరస్ వచ్చినప్పుడు దానిపైన ఉన్న దాని కవర్, దాని దాని వాల్ లోపల ఉన్న కెమికల్స్, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, లిపిడ్స్ కానీ మన ఒంట్లో ఉన్న రకంగా ఉండకపోవడం వల్ల వాటిని గుర్తుపట్టి అది మనది కాదు అని చెప్పి వాటిని దెబ్బతీయడానికి మన రోగనిరోధక శక్తి ట్రై చేస్తుంది. అట్లాంటి రోగనిరోధక శక్తులు 2 రకాలుగా ఉంటాయి. ఇన్నేట్ అంటే న్యాచురల్గా, అది ఎవరైనా సరే నాన్ స్పెసిఫిక్గా ఫైట్ చేస్తుంది, అది కొంతవరకు సరిపోతుంది. ఎప్పుడైతే వైరస్ ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీని ఎదుర్కొని నిలబడగలిగినట్టయితే నెక్స్ట్ అడాప్టివ్ ఇమ్యూనిటీ రావాలి. అడాప్టివ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది స్పెసిఫిక్గా ఉంటుంది. ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏదైనా ఉన్నట్టయితే దానికి తగ్గట్టు ఎగ్జాక్ట్గా పనిచేస్తుంటుంది. అట్లాంటి అడాప్టివ్ ఇమ్యూనిటీ జనరల్గా మనకు తెలిసిన ఇన్ఫెక్షన్స్కి ఆల్రెడీ మనం ఎక్స్పోజ్ అయ్యి ఉంటాం కాబట్టి అది బాగా పనిచేస్తుంది, మొత్తం జబ్బుని తీసేస్తుంది. ఎప్పుడైతే వైరస్ కొత్తగా అంతకుముందు ఎప్పుడు మన బాడీ ఎదుర్కొని వైరస్ మన ఒంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ని మన బాడీ అంత బాగా ఎదుర్కోలేకపోవచ్చు. అట్లాంటప్పుడు అది ఎస్పెషల్లీ ఇటువంటి వైరస్లు 2 లక్షణాలు ఉన్నట్టయితే అది పాండమిక్గా, అంటే ప్రపంచం మొత్తం పాకే లక్షణాలు ఉండాలంటే ఒక వైరస్కి ఆర్ఓ అంటారు. ఆర్ఓ అంటే రిప్రొడక్టివ్ నెంబర్ అంటే ఏంటంటే ఒక వైరస్ ఒక మనిషికి సోకినట్టయితే అది ఎంతమంది మనిషికి అతను ఇవ్వగలుగుతాడు. ఎప్పుడైతే ఒక మనిషి కంటే తక్కువగా ఇచ్చినట్టయితే అది పాండమిక్గా రూపాంతరం చెందదు. ఒకసారి వైరస్ ఆర్ఓ కనుక 2, 3 ఈ కోవిడ్ వైరస్ది నియర్లీ 2.5 to 2.5 to 3 అంటున్నారు. ఎప్పుడైతే ఇది 2, 3 ఉన్నట్టయితే అది పాండమిక్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ తొందరగా ట్రాన్స్మిటబిలిటీ ఉండాలి. మళ్ళీ తక్కువ సింటమ్స్ ఉన్నట్టయితే ఆ మనిషికి ఆ వైరస్ జబ్బు వచ్చినప్పుడు ఎక్కువ రోజులు సింటమ్స్ ఏం లేకుండా బయట తిరుగుతుంటాడు కాబట్టి ఎక్కువ మంది మనుషులకు ఇవ్వగలుగుతాడు. ఒకటి రిప్రొడక్టివ్ నెంబర్ ఎక్కువగా ఉండాలి, రెండోది
ఆ జబ్బు వచ్చినప్పుడు లక్షణాలు పెద్దగా బయటపడకుండా ఉండాలి. ఇబోలా ఉంది అనుకుందాము, ఇబోలా వచ్చినప్పుడు మనిషి ఎక్కువ రోజులు బతకలేకపోవచ్చు, సిమ్టమ్స్ సివియర్గా ఉండవచ్చు. కాబట్టి అటువంటి మనుషులు బయట తిరగరు కాబట్టి ఆ మనిషి నుంచి వేరే మనుషులకు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా రాకపోవచ్చు. ఈ కోవిడ్ కంపేర్డ్ టు సార్స్ తీసుకున్నట్టయితే అది ఒక 7-8 వేల మందికి వచ్చింది, ఒక 700 మెంబర్స్ చనిపోయారు. మర్స్ అనేది తీసుకున్నట్టయితే మిడిల్ ఈస్ట్లో వచ్చిన వైరస్ ఏదైతే మర్స్ అని చెప్పి అంటారు 2008లో, అది ఒక 3-4 వేల మందికి వచ్చింది, దానిలో కూడా 800 మెంబర్స్ చనిపోయారు. అంటే 7,000 మందికి వచ్చినట్టే 700 మంది అంటే నియర్లీ ప్రతి 100లో 10 మంది చనిపోయారు సార్స్లో. అదే మర్స్లో తీసుకున్నట్టయితే 3,000 మందిలోనే 800 మంది చచ్చిపోయారు. అంటే దాని అర్థం ఏంటంటే దే ఆర్ వెరీ డేంజరస్ వైరసెస్. ఒక 10%, 30% మోర్టాలిటీ ఉన్న వైరసెస్. ఈ మర్స్లో ఈ కోవిడ్లో ఏంటంటే ఈ COVID-19 ఈ వైరస్ లోపల ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉంది. అంటే ఒక మనిషి నుంచి ఇంకొక 10 మంది మనుషులకు వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఎక్కువ మంది మనుషులను ఎక్కువ సిమ్టమ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ దీని లోపల చనిపోయే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. మరి ఎటువంటి వాళ్ళలో ఈ వైరస్ ప్రమాదకరంగా ఉంటుందంటే ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అంటే వయసు చిన్నగా ఉన్న వాళ్ళలో, చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళలో, లేకపోయినట్టు వయసు చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళలో, 70 ఏళ్ళ కల్లా ఎక్కువ వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేకపోతే కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఆ మనిషికి ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో కానీ, లేకపోతే బీపీ షుగర్ ఉండడం కానీ, ఊపిరితిత్తులు జబ్బులు ఉండడం కానీ, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి ఉండడం కానీ, క్యాన్సర్స్ ఉండడం కానీ, అట్లాంటి జబ్బులు ఆల్రెడీ వేరే జబ్బులు ఉన్న వాళ్ళలో ఈ వైరస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ రోగనిరోధక తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ లోపల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లల గురించి మాట్లాడినట్టయితే జనరల్గా చిన్నపిల్లల్లో ఏ జబ్బు వచ్చినా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. COVID-19లో మాత్రం చిన్నపిల్లలు బాగానే ఎదుర్కొంటున్నారు. మోస్ట్ ప్రాబ్లీ రీజన్స్ ఏమైంటాయంటే చిన్నపిల్లల్లో ఈ కోవిడ్ వైరస్ అనేది మన ఒంట్లో ప్రవేశించినప్పుడు ACE2 యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 అనే రిసెప్టార్ని పట్టుకుంటుంది. అటువంటి రిసెప్టార్స్ జనరల్గా మన శ్వాసకోశంలో వెళ్ళే ట్యూబ్స్ లోపల, అంటే ముక్కు లోపల, గొంతు లోపల, లంగ్ లోపల ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది లంగ్ ఎక్కువ ఇన్ఫెక్ట్ చేస్తుంది. చిన్నపిల్లల్లో ఈ ACE2 రిసెప్టార్స్ అనేవి సరిగా ఫామ్ కాకపోవచ్చు. రెండోది ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో ఇది ఒకటి డైరెక్ట్గా అది ఆ వైరస్ అనేది మన బాడీలో ఉన్న సెల్స్ని ఎఫెక్ట్ చేయటము. రెండోది మన ఆ వైరస్కి ఎగెనెస్ట్గా మన బాడీ ఏదైతే రోగనిరోధక వస్తున్నప్పుడు తయారు చేసే కెమికల్స్ అంటే సైటోకైన్స్ అండ్ కీమోకైన్స్ అంటారు. ఇవి వైరస్ని మాత్రమే దెబ్బతీయకుండా మనకు కూడా, అంటే ఆ వైరస్ మాత్రం దెబ్బతీయకుండా మనలో ఉన్న సెల్స్ని కూడా ఒక్కోసారి దెబ్బతీయవచ్చు అనమాట. అంటే వైరస్కి ఎగెనెస్ట్గా తయారు చేసే కెమికల్స్ మనకు కూడా ప్రమాదకరం కావచ్చు. మొదటి లోపల ఈ కోవిడ్ జబ్బు లోపల మొదటి లోపల ఉండే సిమ్టమ్స్ ఆర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ లంగ్ బై ద వైరస్. దాని తర్వాత వచ్చే ప్రమాదకరమైన సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ సైటోకైన్స్, కీమోకైన్స్ ఎక్కువగా తయారయ్యి సైటోకైన్ స్ట్రోమ్ అంటారు దాన్ని, మన ఒంటినే ఎక్కువగా నష్టం చేయటం. సో ఇటువంటి సైటోకైన్ స్ట్రామ్ అనేది చిన్నపిల్లల్లో అంత ఎక్కువగా ఉండదేమో. కాబట్టి ఈ చిన్నపిల్లలు వాళ్ళకు ఈ కోవిడ్ డిసీజ్ వచ్చినా సరే పెద్దగా సిమ్టమ్స్ లేకుండా ఈజీగా బయటపడుతున్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. వైరస్ అనేది సింపుల్ ఒక వైరస్. ఈ వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, అది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎగ్జిస్టింగ్లో ఉంది. అంటే మనం మామూలుగా సాధారణంగా వింటర్ సీజన్లో చూసే ఫ్లూ సీజన్లో చాలా వైరస్లు, ఇది కాకుండా చాలా వైరస్లు సేమ్ సిమ్టమ్స్ చూపిస్తాయి. ఏ విధంగా జలుబు, దగ్గు, తీవ్రత ఎక్కువ ఉంటే ఆయాసం, ఫీవర్. ఇది కోవిడ్ రాకముందు కూడా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది. మరి దీనికి ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది? ఈ కోవిడ్ వైరస్కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అయితే ఇంత ముందున్న కరోనా వైరస్ యొక్క జన్యు పదార్థంలో చేంజెస్ రావడం వల్ల దాని తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది? యూజువల్గా తుంపిర్లు, అంటే ఒక మనిషి, అంటే ఆ మనిషికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ మనిషి కన్నా తుమ్మిదా, తగ్గినా ఆ తుంపిర్లో గాల్లో నుంచి ఎవరైనా పీల్చుకున్నా వస్తుంది, లేదంటే ఏదైనా మెటీరియల్స్ మీద పడింది అనుకోండి, దగ్గరలో ఉన్న వస్తువుల మీద పడుతుంది. అది చెక్క కావచ్చు, స్టీల్ కావచ్చు, ఏదైనా ఆ వస్తువులని ఇంకో మనిషి ముట్టుకొని ఆ చేతుల్ని తన ఫార్మైట్స్ నుంచి ఉన్న వైరస్ని నోటి ద్వారా, ముక్కు ద్వారా, కంటి ద్వారా లోపలికి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది? ఎక్కువ మంది శాతంలో సిమ్టమ్స్ ఊపిరితిత్తులకు సంబంధించి చూపిస్తుంది. ముఖ్యంగా జ్వరం, దగ్గు. ఇది తీవ్రత ఎక్కువ ఉంటే ఆయాసం, ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటే సిస్టమిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే బీపీ పడిపోవడం ఇట్లాంటివి. అయితే ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారికి ఏ విధంగా మనం సిమ్టమ్స్ చూస్తాం? ఒక 100 మందికి ఈ కరోనా వైరస్ సోకితే 30% మందికి సిమ్టమ్స్ తెలియకుండా ఉంటుంది.
అదే ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ తెలియదు, అంటే వాళ్ళకి ఆ ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళు నార్మల్గా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ నుంచి ఇంకోళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా 30 మంది పేషెంట్స్కి కొద్దిగా సిమ్టమ్స్ ఉంటాయి. ఏ విధంగా జలుబు, దగ్గు, కొద్దిగా బాడీ పెయిన్స్, ఇవన్నీ కొద్ది తీవ్రతలో ఉంటాయి. మరి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి 5 నుంచి 7 రోజుల వరకు సిమ్టమ్స్ ఉండి తర్వాత నార్మల్గా వాళ్ళ రోగనిరోధక శక్తి ద్వారా వైరస్ తగ్గిపోయి వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఇది కాకుండా ఈ 30+35 65% కాకుండా 15% పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ ఇంకొద్దిగా ఎక్కువ తీవ్రత ఉంటుంది. వీళ్ళని హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళకి ఎంతో కొంత ఆయాసం అనేది ఉంటుంది. లాస్ట్ 5% ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది. మరి ఈ 5%లో ఎవరు ఉంటారు సార్ అంటే యూజువల్గా హై రిస్క్ గ్రూప్స్ అని అంటున్నాం. హై రిస్క్ గ్రూప్స్ అంటే ఈ హై రిస్క్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనే సంకేతాలు ఉంటాయి. ఎవరు వాళ్ళు? యూజువల్గా చిన్నపిల్లలు, గర్భవతులు ప్లస్ పెద్దవాళ్ళు. వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళకి రోగనిరోధక శక్తి మామూలు పర్సన్స్ కంటే తక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువ జాగ్రత్త ఉండాలి. వీళ్ళు ఏమాత్రం సిమ్టమ్స్ వచ్చినా అంటే ఫీవరు, మా బాడీ పెయిన్స్, దగ్గు, ఆయాసం స్టార్ట్ అయితే అలసత్వం చేయకుండా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా? ట్రీట్మెంట్ అనేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వస్తే జ్వరం, దగ్గు వస్తే దగ్గు, కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏమీ లేదు. మరి ఇది రాకుండా ఏం చేసుకోవచ్చు అంటే ప్రివెన్షన్. మనం రాకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఏ విధంగా మనం దీన్ని రాకుండా చేసుకోగలుగుతామా అంటే వీలైనంత వరకు బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే ఉండడం. బయటికి వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్, అంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి నుంచి మినిమం 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరికైనా మీ చుట్టుపక్కల వాళ్ళు దగ్గుతున్నారు, కొద్దిగా జ్వరంలాగా అనిపిస్తుంది అంటే తన నుంచి దూరంగా ఉండడం. ప్లస్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి మళ్ళీ వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడం, అది సబ్బుతో కావచ్చు లేకపోతే ఆల్కహాల్ సొల్యూషన్తో కావచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. ఇంట్లో కూడా ఉన్నటువంటి ఎవరికైనా సిమ్టమ్స్ వచ్చాయనుకోండి వాళ్ళని ఐసోలేట్ చేయడం, అంటే పక్కకు ఉంచడం. ఇది మామూలుగా ఇన్ఫెక్షన్ టైంలో, ఫ్లూ సీజన్లో కూడా అందరికి అడ్వైస్ చేస్తాం, మీ నుంచి మీ భార్య పిల్లలకు స్ప్రెడ్ అవుతుంది, సో జాగ్రత్త ఉండని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంట్లో కూడా ఎట్లా ఐసోలేషన్, వీలైనంత వరకు ఒక రూమ్లో ఉండడం, మీ వస్తువులు మీరే వాడుకోవడం, మిగతా వాళ్ళని వాడుకోకుండా ఉండడం, ఫీవర్ వస్తే డోలో తీసుకోవడం, ఇట్లాంటివి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఐసోలేషన్ మెయింటైన్ చేయడం. అయితే మీరేం చేయాలి? సిమ్టమ్స్ ఉన్నప్పుడు తీవ్రత అనేది నోటీస్ చేసుకోవాలి. అంటే మీ సిమ్టమ్స్ యొక్క తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకోవడం. టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ ఉంటుంది, మీరు క్వారంటైన్లో ఉండడం. క్వారంటైన్ అంటే ఏంటంటే మీ నుంచి మీరు ఒక దగ్గర ఉండడం, మీ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా అక్కడే ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ట్రీట్మెంట్ పరంగా అంటే ఇప్పటివరకు ప్రస్తుతానికి అన్ని మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్ని రీసెర్చ్లోనే ఉంది. ఇది ట్రీట్మెంట్ దీనికి అన్నట్టు మాత్రం ఏం లేదు. ఇది కాకుండా అందరూ చేయగలిగింది ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం. ఏ విధంగా? ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, వాటర్. ఏ విధమైన ఫుడ్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే జింక్, సెలీనియం, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ సి. ఈ 5 ఉన్న పదార్థాలు అంటే ఫుడ్ మెటీరియల్స్, యూజువల్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవి ఎక్కువగా మోతాదులో తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వైరస్ మనకు సోకినా దాన్ని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. కాబట్టి ఈ పదార్థాలు ఉన్న ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటే ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే లెస్ ఆయిలెట్, అంటే ఆయిల్ తగ్గించుకోవాలి. సమ్మర్ సీజన్ కాబట్టి హైడ్రేషన్, మంచిగా వాటర్ తీసుకోవాలి. హైడ్రేషన్ తక్కువ ఉన్న బాడీ నీరసిస్తుంది, శక్తి తగ్గుతుంది, ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత పెరుగుతుంది. సరిపడంత టైంలో నిద్ర కూడా ఉండాలి. ఎక్సర్సైజ్, వీలైతే ఎక్సర్సైజ్ చేయడం. ఇవి కాకుండా పెద్దవాళ్ళు ఎవరికైతే షుగరు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి సిమ్టమ్స్ వచ్చినా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించే క్రమంలో అది డైరెక్ట్ ఉండొచ్చు, టెలిమెడిసిన్ అనే కొత్త పద్ధతి కూడా అవలంబిస్తున్నారు. మీరు ఇంట్లోనే ఉండి డాక్టర్ని సంప్రదించవచ్చు. మీ సిమ్టమ్స్ చెప్తూనే మీ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ని రియల్గా హాస్పిటల్లో విజిట్ చేయాలా, అడ్మిషన్ చేయాలనేది చెప్తూ ఉంటారు. సో ఈ వైరస్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఒకటే రకంగా లేదు. ఇప్పుడు చైనాలో తీసుకున్నట్టయితే అది 80,000 మందిలో వచ్చినట్టయితే 4,000 మంది దాకా చనిపోయారు. అదే ఇటలీలోకి వెళ్ళినట్టయితే అది డెత్ రేట్ నియర్లీ అరౌండ్ మోర్ దెన్ 10 to 12% దాకా ఉంది. అదే ఫ్రాన్స్ లోపల, బెల్జియం లోపల, యూకే లోపల ద డెత్ రేట్ ఈజ్ నియర్లీ అరౌండ్ 15%. అమెరికాలో కూడా 10 lakh మెంబర్స్, ఇన్ఫాక్ట్ 10 lakhs కంటే ఎక్కువ, 1 million పాపులేషన్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళ డెత్ రేట్ నియర్లీ అరౌండ్ 5%, 6%గా ఉంది. అదే ఇండియాలో చూసుకున్నట్టయితే అది
3% దాకా ఉంది. అంటే ప్రతి 100 మంది వచ్చిన వాళ్ళలో ఈ ముగ్గురు కూడా వీళ్ళు ఖచ్చితంగా కోవిడ్ ఈ కరోనా వైరస్తోనే చనిపోతున్నారని ఖచ్చితంగా చెప్పలేము. చాలా మంది ఇది కాకుండా ఈ వేరే ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు చచ్చిపోయే వాళ్ళేమో. సో కరోనా కంపారిటివ్లీ ఇండియాలో కొంచెం మైల్డ్గా ఉంది. కారణాలు ఏంటంటే కరోనా లోపల అది కరోనా వైరస్ అనేది ఒక స్లిపరీ వైరస్, దాని జెనెటిక్ మెటీరియల్ అనేది కాన్స్టాంట్గా మారుతూనే ఉంది. మొదటి లోపల కరోనా వుహాన్లో వచ్చినప్పుడు ఎల్ వెరైటీ వచ్చింది. ఎల్ వెరైటీ అంటే దాని అమైనో యాసిడ్స్లో ఒక దగ్గర ల్యూసిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి దాన్ని ఎల్ స్ట్రెయిన్ అని చెప్పన్నారు. దాని తర్వాత దాని మోర్టాలిటీ రేట్ కొంచెం ఎక్కువగా ఉంది. రాను రాను అది ఎస్ వెరైటీ కింద మారి దాని మోర్టాలిటీ తగ్గుతూ వచ్చింది. ఇండియా లోపల కూడా గుజరాత్ లోపల, మహారాష్ట్ర లోపల, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఉన్న వైరస్ కొంచెం తీవ్రంగా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్, ఈ సౌత్ ఇండియాలో ఉన్న వైరస్ అంత పెద్దగా ఎఫెక్ట్ కనబట్టలేదు. దానికి కారణాలు మన వెదర్ కండిషన్స్. ఈ వెదర్ కండిషన్స్లో వైరస్ ఎక్కువగా డివైడ్ కాలేకపోవచ్చు అనేది అది ఉంది. కానీ రీసెంట్ రీసెర్చ్ లోపల ఏంటంటే ఈ వైరస్ 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్స్లో కూడా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉన్న దాంట్లో కూడా కనీసం 15 నిమిషాలు బతకగలుగుతుంది. 50 డిగ్రీలు 40 డిగ్రీలు ఉన్నట్టయితే అది నియర్లీ గంట కూడా తట్టుకోగలుగుతుంది అంటున్నారు. కానీ దాని ఎఫెక్ట్స్ బాడీ మీద టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. సో కంపారిటివ్లీ ఈ వైరస్ చైనాలో చైనాలో మొదలయ్యి యూరోప్కి వెళ్ళి, యూరోప్ నుంచి అమెరికాకి, ఇదంతా వరల్డ్ అంతా దీని పాండమిక్ అంటారు. ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అయింది. ఇటువంటి పాండమిక్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఈ మధ్యన ఈ పాండమిక్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు? ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో, సార్స్ కానీ, మర్స్ కానీ, లేకపోతే H1N1 బర్డ్ ఫ్లూ కానీ, ఏవియన్ ఫ్లూ అంటారు, స్వైన్ ఫ్లూ కానీ, ఇవన్నీ కూడా యానిమల్ డిజార్డర్స్. మనము మనుషులలోకి జంతువులకి మధ్యన కాన్స్టాంట్గా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఈ జంతువుల్లో ఉండే వైరస్లు ఎప్పుడైతే మనుషుల్లోకి వస్తుంటాయో అవి మనం ఆల్రెడీ చూసిన, మనం ఎక్స్పోజ్ అయిన వైరస్లు కాదు కాబట్టి అవి పాండమిక్గా మారుతాయి. ఏదైనా ఒక పాండమిక్ అంటే ప్రపంచం మొత్తంని ఈ ఎఫెక్ట్ చేస్తున్న ఒక వైరస్ తగ్గాలంటే ఏం చేయాలి? దానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఒక వైరస్ ప్రపంచాన్ని అంతటినీ వణికిస్తూ దాన్ని కంట్రోల్ చేయాలంటే 3 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సోషల్ ప్రివెంటివ్ మెథడ్స్, రెండోవేమో మందులు, మూడోవేమో టీకాలు. టీకాలు అంటే వ్యాక్సిన్స్. సోషల్ ప్రివెంటివ్ మెథడ్స్ ఏంటి? అవి లాస్ట్ 250 సంవత్సరాల్లో 10 పెద్ద ఎపిడమిక్స్ వచ్చాయి. 2-3 ప్లేగ్తో వచ్చాయి, ఒక ఎపిడమిక్ మసూచితో వచ్చింది. మిగతా ఎపిడమిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్ఫ్లుయెన్జా ఎపిడమిక్స్. వీటిలలో సోషల్ ప్రివెన్షన్ ఈవెన్ 18th సెంచరీ కానీ 19th సెంచరీ కానీ ఇప్పుడైనా సరే ఇంత విద్య ఇంతగా డెవలప్ అయిన టైంలో కూడా సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎఫెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం ప్రివెంటివ్ ఏవైతే మనం చర్యలు తీసుకుంటామో, లైక్ సోషల్ డిస్టాన్సింగ్, మనుషులు దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండడము, చేతులు శుభ్రంగా పరచుకోవటము, శానిటైజర్తో కానీ మాస్కులు పెట్టుకోవడము, ఇటువంటివన్నీ సోషల్ ప్రివెంటింగ్ ఏవైతే ఉన్నాయో. లాక్డౌన్ మోస్ట్ ప్రాబ్లీ ఇండియా లోపల ఇంత అంటే బ్రిటన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, బ్రిటన్ ఫస్ట్ ఈ కరోనా ఇన్ఫెక్షన్ బ్రిటన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దాన్ని అలాగే వదిలేస్తే అది చాలా మంది యంగ్ పీపుల్లో వచ్చేసి ఒక హార్డ్ ఇమ్యూనిటీ అంటే బ్రిటన్లో ఉన్న చాలా మందికి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసినట్టయితే ఒక హార్డ్ ఇమ్యూనిటీ అంటే దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అనుకుని చెప్పి దాని గురించి ఎక్కువ లాక్డౌన్ లాంటి నియంత్రణ ఏం చేయలేదు. దాని పర్యవసానం ఇప్పుడు ఏంటంటే బ్రిటన్ లోపల ఆ డిజీజ్ నియర్లీ అరౌండ్ 1.5 lakh పైన, నియర్లీ 2 lakh పీపుల్ అంటే వాళ్ళ కంప్లీట్ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం దెబ్బతినేసింది. వాళ్ళ ఓన్ ప్రైమ్ మినిస్టర్ కూడా దాంతో ఎఫెక్ట్ అవ్వాల్సిన కండిషన్లోకి వచ్చింది. సో సోషల్ మెజర్స్ లైక్ సోషల్ డిస్టాన్సింగ్, లేకపోతే చేతులు రెగ్యులర్గా శుభ్రపరచుకోవడము, లేకపోయినట్టయితే మొహానికి మాస్క్ పెట్టుకుని తిరగడము, లేకపోతే లాక్డౌన్ లాంటి ఇటువంటి ప్రివెంటివ్ థింగ్స్ నిజంగానే బాగానే పనిచేస్తున్నాయి అనిపిస్తాయి. రెండోవి మందులు. ఈ వైరస్ కొత్తగా వచ్చింది కాబట్టి దీనికి మందులు అనేవి కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఏ వైరస్ అయినా దానికి 4 రకాల మందులు ఉపయోగించి చూస్తారు. ఒకటి వైరస్ వచ్చి మన బాడీ సెల్స్ని పట్టుకోవడాన్ని నియంత్రించే సెల్స్. దాంట్లో ఆర్బిడాల్ అనే మందుని చైనాలో ప్రయోగించి చూశారు. ఇది కరోనా వైరస్ లోపల ఉన్న స్పైక్ యాంటీజెన్స్ వచ్చి రెస్పిరేటరీ సెల్స్ లోపల అటాచ్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేస్తుంది. రెండోది లోపలికి వచ్చిన తర్వాత HUQC లాంటి మందులు ఏం చేస్తాయంటే అది లోపలికి వచ్చిన తర్వాత లైసోజోమ్స్తో కలిసి అది లోపలికి వచ్చిన తర్వాత దాని RNA సింథసిస్ చేయాలంటే ఫస్ట్ అది లైసోజోమ్స్లోకి వెళ్ళి దాని నుంచి బయటికి రావాలి. అక్కడ HCQS అనేది ఆ లైసోజోమ్స్లో ఉండే pHని కొంచెం అసిడిటీ నుంచి బేసిక్ లాగా తీసుకొచ్చి దాన్ని తగ్గిస్తుందని చెప్పేసి ఒకటి ఉంది. దాని తర్వాత HIV లో వాడే
యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా వాడి చూశారు. ఇవి కాకుండా రామ్డెసివిర్ అట్లాంటి రిబావిర్ అట్లాంటి మందులు కూడా వాడి చూశారు. ఇవన్నీ మందులు కూడా వాడి చూడటం తప్ప పెద్దగా కొన్ని సర్వేలలో లేదా కొన్ని ట్రయల్స్లో బాగా పనిచేసాయని కొంతమంది అనడం తప్ప దానికి ఒక పెద్ద ర్యాండమ్ ట్రయల్స్ అయ్యి ఇవి బాగా పనిచేస్తున్నాయని ఖచ్చితంగా తెలిసిన మందులు అయితే ఇప్పటిదాకా ఏవీ లేవు. సో మందులు పెద్దగా లేవు. దాని తర్వాత డిఫరెంట్ మెథడ్స్ లైక్ కన్వాల్సెంట్ సీరం అంటున్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా కన్వాల్సెంట్ అంటే యూఎస్ లోపల ఉపయోగించి చూశారు. దీన్ని మన దగ్గర కూడా ఇండియా లోపల ICMR నియర్లీ అరౌండ్ 25 సెంటర్స్ లోపల కన్వాల్సెంట్ ప్లాస్మాని ఉపయోగిద్దామని చూస్తున్నారు. ఇదేం కొత్త విధానం ఏం కాదు. దీనిలో ఏమవుతుందంటే ఈ కరోనా జబ్బు వచ్చి ఒక మనిషి బయటపడి దాని తర్వాత ఆయన ఒంట్లోపల యాంటీబాడీస్ తయారైనట్టయితే దాన్ని మనం బయటికి తీసి ఎవరికైతే జబ్బు వస్తుందో వాళ్ళలో ఇచ్చినట్టయితే వాళ్ళలో జబ్బు ప్రమాదకరంగా కాకుండా ఉంటుందనేది ఒక హైపోథెసిస్ అన్నమాట. సో వ్యాక్సిన్ ఇండియా లోపల 3-4 కంపెనీలు లేకపోతే వరల్డ్ ఓవర్ చాలా కంట్రీస్లో ఎస్పెషల్లీ యుఎస్ లోపల బ్రిటన్ లోపల చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. జనరల్ ఒక వ్యాక్సిన్ రావడానికి వన్ ఇయర్ టైం పడుతుంది. ఈ 1 ఇయర్ టైం లోపల ఈ జబ్బును మనం నిర్వహించగలిగినట్లయితే వ్యాక్సిన్ అనేది హెర్డ్ ఇమ్యూనిటీ అంటే సమాజంలో ఉన్న చాలా మందికి ఇది ఇమ్యూనిటీని ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్ఓ ఇంతకుముందు చెప్పినట్టుగా వైరస్కి రిప్రొడక్టివ్ నెంబర్ కనుక 3 కంటే ఎక్కువ ఉన్నట్టయితే సమాజంలో 60% నుంచి 80% మందికి ఈ వైరస్ వచ్చేదాకా కూడా ఈ పాండమిక్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వ్యాక్సిన్ అనేది ఈ హెర్డ్ ఇమ్యూనిటీని తొందరగా తీసుకొస్తుంది. ఈ మధ్యనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి మన ఒక ఇండియన్ కంపెనీ ఏదైతే భాగస్వామ్యంలో వచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో వాళ్ళు 1-2 ట్రయల్స్ అంటే యానిమల్స్ లోపల వాటిలో ట్రై చేసి ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ లోపల మనుషుల్లో కూడా phase 3 ట్రయల్స్ అంటారు మనుషుల్లో కూడా ప్రయోగించి చూస్తున్నారు. ఈ వ్యాక్సిన్ వాళ్ళు సెప్టెంబర్ దాకా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మోస్ట్ ప్రాబ్లీ సెప్టెంబర్ ఎందుకంటే వాళ్ళు జనవరిలో స్టార్ట్ చేశారు. ఒక 1 ఇయర్ అనుకున్నట్టయితే డిసెంబర్ కల్లా వచ్చినట్టయితే అవి మనం ప్రజలందరికీ ఎవరైతే ఎఫెక్ట్ కాలేదో వాళ్ళందరికీ ఇవ్వగలిగినట్టయితే ఈ పాండమిక్ ఏమైనా ఆగే అవకాశాలు ఉండవచ్చు. అదే అంటే దగ్గరలో కనిపిస్తున్న వాటిలో ఒక మంచి పరిష్కారం లాగా అనిపిస్తుంది. సిమ్టమ్ వచ్చిన ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉంటాయి, ఏం చేయాలి నాకు తెలియదు కదా అని చెప్పేసి చాలా మంది సోషల్ మాధ్యమాల్లో ఉన్న తెలిసిన వాళ్ళు దానిలో వచ్చిన సర్క్యులేషన్స్ చూస్తూ ఉంటారు. కానీ అది లేని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, అంటే ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది, ఒక మనిషికి ఉన్నట్టుండి జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు సిమ్టమాటిక్గా మనం మామూలుగా సాధారణంగా చేసేది డోలో ట్యాబ్లెట్ తీసుకోవడం చేస్తూనే వామ్ వాటర్ తీసుకోవడం, గార్గ్లింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఈ సిమ్టమ్స్ అంటే ఈ ఇబ్బందులే ఆ మనిషికి తీవ్రత ఎక్కువ అవుతుంది అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. హాస్పిటల్కి వస్తే ఏం చేస్తారు సార్ అని, హాస్పిటల్కి వస్తే అది కోవిడ్ లాంటి లక్షణాలు ఉన్నాయని డాక్టర్ నిర్ధారణ చేస్తే స్వాబ్ తీస్తారు, ముక్కులో నుంచి చిన్న స్వాబ్ తీస్తారు, అంటే టెస్ట్కి పంపించేందుకు. ఆ స్వాబ్ టెస్ట్కి పంపించిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ మనిషిని క్వారంటైన్లో ఉంచడం, ఆ మనిషి ఎవరినైతే తిరిగాడో అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వాళ్ళని లేదంటే క్వారంటైన్లో ఉంచడం, వాళ్ళకి సిమ్టమ్స్ వస్తే వాళ్ళని టెస్ట్ చేయడం. ఎవరికి తీవ్రత ఎక్కువ ఉంటుందంటే ఇంతకుముందు చెప్పిన విధంగా హై రిస్క్ గ్రూప్స్ మాత్రం చాలా కాషియస్గా ఉండాలి. వాళ్ళలో తీవ్రత ఎక్కువ అవుతుంది అనుకోండి, ఖచ్చితంగా ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్స్ అవుతూ పడుతుంది. ఆక్సిజన్ లాంటిది, వెంటిలేటర్లు లాంటిది, యాంటీబయాటిక్స్ లాంటిది. ఇక వ్యాక్సిన్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే సార్ చెప్పినట్టు ఇవన్నీ ఏదైతే టాబ్లెట్స్ ఉన్నాయో ట్రయల్స్ రూపంలోనే ఉన్నాయి కాబట్టి ఇది నిర్ధారణమైన ట్రీట్మెంట్ అని ఎక్కడ లేదు కాబట్టి ఏదైనా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ లాగానే ఇవ్వాలి. సో అంతవరకు పోకుండా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువగా మనం ఉంటే మనకి జబ్బు వచ్చే ఆస్కారం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తూ ఉంటారు, వెంటనే తీసుకుంటారు. సరుకుల్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ వైరస్ ఒక్కొక్క వస్తువు మీద డిఫరెంట్ టైం వరకు యాక్టివ్గా ఉంటుంది. స్టీల్ మీద 1 డే, ప్లాస్టిక్ మీద 3 days, పేపర్స్లో కూడా 6 to 12 hours, 24 hours అని చెప్పేసి. తుమ్మిలు అంటే ఇప్పుడు ఒక మనిషి దుగ్గితే ఆ ఎన్విరాన్మెంట్లో 3 గంటల వరకే అవి యాక్టివ్గా ఉంటాయని చెప్పేసి. సో మరి ఎట్లా ప్రివెంటివ్ ఆస్పెక్ట్, సరుకులు తీసుకొచ్చినప్పుడు బయటనే ఉంచడం ఎండలో, వీలైతే దాన్ని వాటర్తో కడగడం, కడిగిన తర్వాత దాన్ని మనం యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో బెటర్గా పనిచేస్తున్నట్టు. ఇంకా వ్యాక్సిన్కి వస్తే వ్యాక్సిన్ అనేది తయారీ విధానంలో చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది ట్రయల్స్ అండ్ ఎర్రర్ మెథడ్లో
ఫస్ట్ జంతువుల మీద ప్రయోగించి దాని తర్వాత మనుషుల మీద ప్రయోగించి ఎలాంటి ఇబ్బందులు లేవు, అది మంచిగా పనిచేస్తుందని నిర్ధారణ అయిన తర్వాతనే మామూలు పాపులేషన్కి రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కావడానికి మినిమం 1 year నుంచి 1.5 years పడుతుంది. కానీ అవన్నీ తగ్గిస్తూ మనం ఫాస్ట్గా ట్రయల్స్ చేస్తున్నాం, ఎందుకంటే దీనివల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎక్కువగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు పెద్దలు. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువ మంది బయటికి రాకుండా లాక్డౌన్ని పాటిస్తే ఎక్కువ మందికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కాబట్టి వైరస్ అనే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఏదైనా ఒక జబ్బు ఎఫెక్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైరస్ గుణం, ఆ వైరస్ అనేది సెల్స్కి ఎంత గట్టిగా పట్టుకుంటుంది, ఆ వైరస్ విరిడిటీ ఎట్లా ఉంది. రెండోది ఆ వ్యక్తి ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి. అంటే వీళ్ళల్లో ఎక్కువగా ప్రభావం అయ్యే అవకాశం ఉందంటే దాని అర్థం వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుందని కాదు. ఒక 100 మంది 30 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళని తీసుకుని, ఒక 100 మంది 70 కంటే ఎక్కువ వయసు వాళ్ళని తీసుకుని, 100 మంది చిన్నపిల్లల్ని తీసుకున్నట్టయితే వీళ్ళతో కంపేర్ చేస్తే కంపారిటివ్లీ ఇండియా లోపల ఏవైతే కరోనాతో వచ్చే డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ ఆఫ్ ది డెత్స్ వీ కెనాట్ డెఫినెట్లీ సే దట్ ఈ డెత్స్ అన్ని కూడా కరోనాల వల్ల మాత్రమే అయిన మరణాలు చాలా తక్కువ. ఎందుకు అంటే ఆ మనిషికి కరోనాతో పాటు తనకున్న అదర్ ఇబ్బందులు ఉన్నాయి. తనకు షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, అదర్ ట్రాన్స్ప్లాంట్. సో ఆ ప్రాబ్లం యొక్క తీవ్రత అయి చనిపోతున్నాడా, కరోనా వల్లనే వచ్చి చనిపోతున్నాడని నిర్ధారించలేదు. కానీ సైమల్టేనియస్గా కరోనా అనే ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళ గ్రూప్లో ఎక్కువగా దాని తీవ్రత కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త పాటిస్తే బెటర్ అని చెప్పేసి. అదే అమెరికా కనుక తీసుకున్నట్టయితే అమెరికాలో చాలా వరకు ఈ కరోనా జబ్బు ఏదైతే ఉందో యంగ్ పీపుల్లో వచ్చింది, 30 to 40 మధ్యలో. వాళ్ళలో కూడా గుండె ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, వేరే ఆర్గన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం, సడన్ డెత్స్ చాలా కామన్గా అయ్యాయి మొదటి లోపల. ఇప్పుడు ఆ డెత్స్ కంపారిటివ్లీ అమెరికాలో కూడా తగ్గుతున్నాయి కంపారిటివ్లీ. కరోనా అన్నది ఇంకా మనం దాంతో సహజీవనం చేయాలి, దాంతో మనం కలిసి ఉండాలి, మన జాగ్రత్త మనం తీసుకోవాలని చెప్తున్నాం. అంటే ఆల్మోస్ట్ కొంత లాక్డౌన్ కొంత ఎత్తిస్తారు ప్రచారంలో. అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరేం చెప్తారు? అంటే లాక్డౌన్ ఉండడం బెటర్ అంటారా, లేదంటే అంటే ఇప్పుడు అమెరికాని చూసుకున్నట్టయితే అమెరికా ఒక 30 crores జనాభా ఉంది. 30 crores జనాభా మనది ఇండియాలో 120-130 crores పైన జనాభా ఉంది. 4 రెట్లు పెద్ద కంట్రీ. అమెరికాలో ఈ రోజు కూడా యావరేజ్గా 20,000 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ లెక్కలో ఇండియాలో ఎఫెక్ట్ అవుతే 80,000 పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. అంటే తెలంగాణలో ప్రతిరోజు 2,000 మంది, 80 crores అంటే తెలంగాణ 1/20 తీసుకున్నట్టయితే 4,000 మంది దాకా ఒకటే రోజు ఎఫెక్ట్ అయినట్టయితే ఈ రకంగా ఇండియాలో మొత్తం పాండమిక్ ఒక 80% పాపులేషన్ ఎఫెక్ట్ అయితే ఎంత 100 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. దాంట్లో 0.1 మోర్టాలిటీ కూడా 10 లక్షల దాకా వెళ్ళిపోతుంది. సో ఇండియా లాంటి పెద్ద కంట్రీ లోపల ఎంత చిన్న మోర్టాలిటీ ఉన్న జబ్బు కూడా అందరికీ వచ్చినట్టయితే ఆ మోర్టాలిటీ అనేది చాలా పెద్దగా అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ చనిపోయే వాళ్ళు ఎవరు ఉంటారు? 70 పైన 80 పైనమే ఉండవచ్చు. కానీ వాళ్ళు కూడా ఈ జబ్బు రాకపోయినా ఇంకో 1-2 yearsలో చనిపోయి ఉండవచ్చు. కానీ ఆ డెత్స్ అనేవి ప్రీపోన్ అవ్వడం, వాళ్ళు ఇన్ని రోజులు చక్కగా పనిచేసుకుని ఎంతో ఈ చివరి రోజుల్లో బాగుందాం అనే టైం లోపల మరణించడం కూడా అంత సంతోషకరమైన విషయం కాదు. కానీ ఇది ప్రస్తుతం ఉన్న రోజుల్లో బాగానే ఉంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే కరోనా రెగ్యులర్గా దాని లక్షణాలు మార్చుకోవచ్చు. ఎందుకంటే సింటమ్స్ మొదట్లో కేవలం దగ్గు, మైల్డ్ దగ్గు 1-2 రోజులు, మైల్డ్ జ్వరము 1-2 రోజులు అలా ఉండేది. ఈ మధ్య కరోనా కంజంక్టివైటిస్ కాజ్ చేయటము, బాడీ పెయిన్స్ కాజ్ చేయటము, అట్లాంటి కొత్త సింటమ్స్, వణుకు, చలి, హై ఫీవరు, వణుకు కూడా రావడం, ఇట్లాంటి సింటమ్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి. ఒక వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి చేంజ్ అవుతూ వచ్చినప్పుడు దాని విరిలిటీ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. మనకు ఒక వ్యాక్సిన్ వచ్చి ఒక 60-70% మందిలో ఈ వైరస్కి యాంటీబాడీస్ తయారైనప్పుడే ఈ పాండమిక్ ఆగుతుంది. అప్పటిదాకా మనం అంతో ఇంతో లాక్డౌన్ ఆపేస్తే దాని అర్థం మనం లాక్డౌన్ ఆపిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని కాదు. లాక్డౌన్ అనేది మన ఇండ్ల నుంచి బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి, సోషల్ డిస్టాన్సింగ్ కానీ, లేకపోతే చేతులు జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవడం కానీ, పర్సనల్ హైజీన్ కానీ, మాస్కులు కట్టుకోవడం కానీ, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ, సినిమా హాల్కి ఒక గ్రూప్ యాక్టివిటీ కానీ చేయడాన్ని ఎప్పటికి కూడా, అంటే కరోనా మన జీవన శైలిలో పోస్ట్ కరోనా, ప్రీ కరోనా ఉంటుంది. మనం ఇంతవరకు మనము ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద ఉమ్మేయటం, ఇండియాలో రోడ్డు మీద ఉమ్మేయటం అనేది చాలా కామన్ పద్ధతి. ఇవాళ రేపు ఎవరైనా మనిషి కింద ఉమ్మేస్తే ప్రతి ఒక్కరు వాడిని కొంచెం కోపంగా చూస్తున్నారు. దాంతో మనుషుల్లో మార్పు రావచ్చు. కరోనా వల్ల మనలో చాలా మంచి
మార్పు జరిగింది. ఒకటి ఏంటి, చాలా మంది గుమిగూడి ఒకటే దగ్గర ఉండకపోవడము, లేకపోతే చేతులు శుభ్రంగా ఉంచుకోవటము, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటము, లేకపోయినట్టే మాస్కులు కట్టుకుని తిరగడం అనేది ఇప్పుడే కాదు, ఇంకొక ఏదైనా ఒక మనిషికి ఒక అలవాటు, ఒక 3 వారాల పాటు 4 వారాల పాటు మనమంతా లాస్ట్ 2-3 మంత్స్ మొహానికి మాస్కులు కట్టుకుని లేకపోతే చేతులు శుభ్రంగా పెట్టుకుని, చాలా మంది ప్రతి ఒక్కరు కూడా 1 గంటలో 2 గంటలో పోయి చేతులు కట్టుకుంటున్నారు. చేతులు కట్టుకోవడం అనేది ప్రతి మనిషిలో కూడా చాలా మంచి, అది మనం అన్నం తినే ముందు కానీ 100లో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ చేతులు కట్టుకున్నట్టయితే 100లో 70 ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. కరోనా మాత్రమే కాదు, వచ్చే రోజుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇది ఒక రకంగా మంచి మార్పు అని చెప్పొచ్చు. ఇప్పుడు జీవన్ దాన్ని తరిమి కొట్టేసి మొత్తానికి ఆపేయలేమనేది మనకు తెలిసిందే. ఖచ్చితంగా అది వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ఇన్ఫెక్షన్ అనేది ఉంటూనే ఉంటుంది. సో అది నార్మల్ ఇన్ఫెక్షన్ లాగా కన్సిడర్ చేయాలి. చేస్తూనే మనం ఏదైతే ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అలవర్చుకున్నామో అది మెయింటైన్ చేయాలి. దానికి ఎప్పటివరకు ఇలా పరిస్థితి ఈ మెయింటెనెన్స్ చేయాలి అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ కరెక్ట్ వ్యాక్సిన్ కానీ మనం కనుక్కునేంత వరకు దాని తీవ్రత స్టార్టింగ్లో ఎక్కువ ఉండొచ్చు. సో ఈ లాక్డౌన్ ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో దాని తీవ్రత తగ్గించిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేంజెస్ తీసుకొని రావాలి. సో ఇది ఈ ఇన్ఫెక్షన్ ఇట్లాగే ఉంటుంది, కానీ దాని తీవ్రతను మనం తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది, వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది. అలా బట్ ఎవరికైతే సిమ్టమ్స్ వస్తున్నాయో అంటే ఇబ్బంది పడుతున్నారో ఇన్ఫెక్షన్తో, ఆ నెంబర్తో పాటు మన దగ్గర ఉన్న సోర్స్ ఆఫ్ కిట్స్ కూడా ఆలోచించాలి. సో సిమ్టమ్స్, ఒకరోజు ఫీవర్ వచ్చింది ఒక మనిషికి, వెంటనే కోవిడ్ చేశారు, నెగిటివ్ వస్తుంది. సో అది కరెక్ట్ టైం కరెక్ట్ పర్సన్కి చేస్తేనే దాని రిజల్ట్స్ మనం బెటర్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫీవర్ ఏదైతే వస్తుందో కేవలం కరోనా వల్లనే కాదు, మనకి ఇంతకుముందున్న ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్, టైఫాయిడ్ ఫీవర్స్ కూడా ఉంటుంది. సో తనని డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి తన సిమ్టమ్స్ని డీటెయిల్గా అనలైజ్ చేసిన తర్వాత అది కోవిడ్ సస్పెక్షనే, మిగతా ఫీవర్స్ ఉండే ఛాన్స్ తక్కువగా ఉంది అన్నప్పుడు చేసుకోవడం. అయితే దానికి అందరు చేయాలి అంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్, హై రిస్క్ గ్రూప్స్ అంటున్నాం. హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్ అయితే ఖచ్చితంగా ముందస్తు చేయాలి. చేస్తేనే వాళ్ళకి అది పాజిటివా లేదా వేరే ఇన్ఫెక్షన్ అనేది మనం నిర్ధారించుకోగలుగుతాం. యంగ్ పేషెంట్స్కి ఏమవుతుంది అంటే వాళ్ళ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు తట్టుకునే శక్తి ఉంటుంది. బట్ డిస్పైట్ దట్ మనం చెయ్యొద్దు అని కాదు. సో మనం ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్ని దృష్టిలో పెట్టుకొని, నెంబర్ ఆఫ్ కిట్స్ అవైలబుల్ ఉన్నాయో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ప్రతి ఒక్క వారిలో చేసినట్టయితే నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి దొరకకపోవచ్చు టెస్ట్. సో ఈ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు సమాజంలో 10% పీపుల్కి రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్, రన్నింగ్ నోస్, కాఫ్ అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నట్టయితే మన 4 crore పాపులేషన్ లోపల అది నియర్లీ 40 లక్షల మందిలో ఆ టెస్టింగ్ చేయాల్సి వస్తుంది. అమ్మని చెప్పినామా? ఈ కాంటాక్ట్స్ అందరిలో కూడా సిమ్టమ్స్ ఏం లేవమ్మా. వీళ్ళందరూ కూడా కాంటాక్ట్, హై రిస్క్ పీపుల్కి కాంటాక్ట్, బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళలో సిమ్టమ్స్ వచ్చినట్టయితే, మర్కజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అందరినీ కూడా ఎవరితో అయితే క్లోజ్గా కాంటాక్ట్ ఎక్కువసేపు గడిపారు లేక సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు చేస్తారు. బయట ప్రపంచంలో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకందరికీ ఈ టెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ టెస్ట్ ఒకటి ఖరీదైంది, 2 ఈ టెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. RT-PCR ఏదైతే ఉందో వైరస్ యొక్క జీన్ని తీసుకుని దాన్ని మల్టిప్లై చేసి ఆ జీన్ని గుర్తుపట్టడం, దానికి చాలా టైం పడుతుంది. ఆ టెస్ట్, ఒక టెస్ట్కి 5,000 రూపాయలు దాకా మామూలుగా ఖర్చు అవుతుంది. టైం కూడా 78 hours పడుతుంది. అది కనుక క్విక్ టెస్ట్ దాన్ని మాడిఫై చేసి, క్విక్ టెస్ట్ అంటే వాటి పనితనం అంత బాగా లేదు కాబట్టి ఇంకా వాడట్లేదు. యాంటీబాడీ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి జబ్బు ఉందా లేదా ఇప్పుడు ప్రస్తుతం చెప్పకపోవచ్చు, కానీ ఇమ్యూనిటీ ఎట్లా ఉంది, పబ్లిక్లో ఎంతమంది దాకా కరోనా వైరస్కి ఇమ్యూనిటీ వచ్చిందని తెలియడానికి యాంటీబాడీ టెస్టులు ఉపయోగపడవచ్చు. మీరు చేసే టెస్టులు కూడా డిసీజ్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది. సో ఏ స్టేజ్లో మనం టెస్టులు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. స్టేజ్ 1లో మనం కమ్యూనిటీ మొత్తం స్ప్రెడ్ చేసామనుకోండి, అది యూస్లెస్. సో ఏ స్టేజ్లో మనం ఉన్నాం ఆ స్టేజ్ తగ్గట్టు మన టెస్ట్ పాలసీ అనేది ఉండాలి.
స్టేజ్ 2 అనేది ఇంటర్నేషనల్ ట్రావెల్స్, అంటే బయట దేశంలో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తులకు టెస్ట్ చేస్తే అది స్టేజ్ 2. స్టేజ్ 3 అనేది ఇక్కడున్న ఆ వ్యక్తి మన కమ్యూనిటీలో ఎవరికైతే స్ప్రెడ్ చేస్తారో వాళ్ళ నుంచి లింకులు స్ప్రెడ్ అవుతుంది ఇట్లా. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామో దాని తగ్గట్టుగా టెస్ట్ పాలసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకు ఆ విధంగా మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. శ్యామ్ సుందర్ రాజు గారు, అదేవిధంగా డాక్టర్ నవోదయ గారు ఈ రోజు నుంచి సమాచారం ఇచ్చారు. కోవిడ్-19 గురించి కానివ్వండి, ప్రజలు తీసుకోవాల్సిన చర్యల గురించి కానివ్వండి, వారికి థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి కవరేజ్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.